సార్ కింద ఎవరో ఇంటర్వ్యూకి వచ్చారు సార్. ఇంటర్వ్యూవా? అవును సార్. ఓ ఇంటర్వ్యూ అయి ఉంటుంది. సరే పైకి రమ్మ. ఓకే సార్. బాబు, హలో బాబు, వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏదైనా మాట్లాడేది ఉందా లేదా? సార్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది సార్. వదిలేస్తే నన్ను ఏం చేయమంటావు? మీరు కొద్దిగా జాబ్ ఇస్తే నా లైఫ్ సెట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు నేను జాబ్ ఇస్తే ఇక నువ్వు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటావా? అవును సార్. తర్వాత తర్వాత ఏముంది సార్, ఇక జింగలాలని. జింగాలాలనా? అవును సార్. సరే తెచ్చుకోపో. ఎవరు సార్, గర్ల్ ఫ్రెండా? చల్ వేరే వేరే జాబ్ని. అరే ఆర్సీ పైన 10,000 పెట్టేయి, తర్వాత మాట్లాడతాం మళ్ళీ. బాబు, నీ ఫోన్లో ముచ్చట అయిపోతే నువ్వు వచ్చిన ముచ్చట కానిద్దాం. అది పర్సన్లో ఉన్నా మనం మీ బీకేపీలో జాబ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. అంటే నీ పర్షన్లన్నీ సెట్ చేసుకోనీకి బీకేపీలో జాబ్ కావాలి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. పర్షన్లు అంటున్నావు, ఏం పర్షన్లు ఉన్నాయి? బెట్టింగ్ సార్, బెట్టింగ్ సార్. బయటికి పో. అడు బయటికి. నమస్తే సార్. పొరపాటున ఏమైనా రాంగ్ అడ్రస్కి వచ్చిరా సార్? ఏం లేదు, చిన్న సెటిల్మెంట్ ఉంది. అయితే ఇంటర్వ్యూ ఉందని చెప్తే వచ్చేసిన. సెటిల్మెంట్కి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి బీకేపీ హోమ్స్లో ఏం చేద్దాం అనుకుంటారు? మీ ఫర్నిచర్ దుకాణంలో సోఫాలు కొనకపోతే కస్టమర్ సెట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు జాబ్ ఇవ్వకపోతే నన్ను సెట్ చేసేటట్టు. సరే సార్, రేపు కన్ఫర్మ్ చేస్తా. రేపు మీ పర్సనల్ సెటిల్మెంట్ ఏదన్నా చెప్పండి, అది కూడా చేద్దాం. వద్దు సార్, థ్యాంక్ యూ. ఓకే. Excuse me, sir. Yeah. Can I sit? Please. Thank you, sir. సో వై బీకేపీ హోమ్స్? సార్ నేను లాంగ్ బ్యాక్ నుంచి మీ జర్నీ చూస్తున్నాను. సో ఇక్కడ జాయిన్ అయితే నేను కూడా కొద్దిగా గ్రోత్ అవ్వచ్చు అనేది. నేను ఇక్కడ మంచోడు తగిలినట్టుండు మనకి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? శాలరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్, నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నైస్, థ్యాంక్ యూ. విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్. కూర్చో కూర్చో. వై బీకేపీ హోమ్స్? సార్ నాకు ట్రావెలింగ్ అంటే భలే ఇష్టం సార్. థాయిలాండ్, మలేషియా, గోవా ఇవన్నీ తిరగడం అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. అయితే ట్రావెలింగ్ కంపెనీ పోదండి, ఇక్కడికి ఎందుకు వచ్చిన? మీ ఎంప్లాయీస్ అందరినీ అడిగి తీసుకెళ్తూ ఉంటారు కదా, నేను కూడా జాయిన్ అయితే వెళ్ళిపోవచ్చు అని. కావాలంటే చూడండి సార్, అన్ని సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకున్నాను. సరే ఇవన్నీ తీసుకొని ఎప్పుడైతే ఎప్పుడైతే మేము వెళ్తుంటామో అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వచ్చి చెక్. కన్ఫామ్గా సార్? కన్ఫామ్ వెళ్ళమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒకడేమో ఫారెన్ ట్రిప్ అంటాడు, ఇంకోడేమో గర్ల్ ఫ్రెండ్ అంటాడు, ఇంకోడేమో బెట్టింగ్ అంటాడు. ఇట్లున్నారేంద్రా బాబు.